అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌందర్య. ఈరోజు అయితే మా ఇంట్లో వంట ఇది చేసామన్నమాట. సో అక్కడ మీకు మునక్కాయల ఫ్రై కనిపిస్తుంది కదా, ఆ ఫ్రై ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మునక్కాయల సీజన్ కదండి. సో సీజన్ వైజ్ మనం వెజిటేబుల్స్ ఏమొస్తాయో అవి తినాలి, ఫ్రెష్ ఫుడ్డే తినండి, అందరికీ చెప్తున్నాను. సో ముందుగా అయితే నేను మునక్కాయలను ఆల్రెడీ వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు అండ్ ఆయిల్ కూడా తక్కువగానే వాడండి ఏ వంటకైనా కానీ. నేను కూడా అందుకే చాలా తక్కువ ఆయిల్ చూపిస్తుంటాను మీకు. సో మునక్కాయలు మనం కట్ చేసుకు పెట్టుకున్న మునక్కాయలు వేసేసి ఉప్పు, పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. చాలామంది కుక్కర్లో వేసేస్తుంటారు. అలా వేయడం కన్నా ఇలా చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అలా పప్పు అన్నంకి సైడ్లో ఫ్రై ఇలా చేసుకుని తింటే మటుకు నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. తర్వాత కొద్దిగా కారం వేసేసుకొని ఇంకొంతసేపు మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇలా చేసుకుంటేనే నిజంగా వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ అండి.